నమస్తే. షాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్స్ నడశిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ చిలకమర్రి నటరాజ్. ఈ మాడ్యూల్లో మనం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, దాంట్లో ఉండే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఒక మాడ్యూల్లో మనం అసలు టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఇంటర్పర్సనల్, గ్రూపు, మాసు గురించి మాట్లాడుకున్నాం. అట్లాగే వర్బల్ కమ్యూనికేషను, నాన్ వర్బల్ కమ్యూనికేషను రెండు గురించి మాట్లాడుకున్నాం. జనరల్గా వర్బల్ కమ్యూనికేషన్ అనేది వాయిస్ అండ్ స్పీచ్కి సంబంధించింది. వాయిస్ అండ్ స్పీచ్కి సంబంధించి మనం ఒక 3-4 మాడ్యూల్స్లో మనం డిఫరెంట్ వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. అసలు వాయిస్ ఎలా వస్తుంది, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, ఇంటోనేషన్ అంటే ఏంటి, ఆర్టికులేషన్ అంటే ఏంటి, వాటికి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుంటాం. నాన్ వర్బల్ కమ్యూనికేషన్, వర్బల్ అంటే భాషను యూజ్ చేయడము, మరి నాన్ వర్బల్ అంటే భాషను యూజ్ చేయకుండా మనం అనుకున్న దాన్ని ఎదుటివాడికి కమ్యూనికేట్ చేయడాన్ని మనం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. అంటే భాషను యూజ్ చేయట్లేదు, మరి ఏం యూజ్ చేయాలి? మనం ఆల్రెడీ ఒకసారి చతుర్వేదాభినయాల గురించి మాట్లాడుకుంటూ ఆంగికాభినయం గురించి మాట్లాడుకున్నాము. ఆంగికాభినయము, వాచికాభినయము, ఆహార్యాభినయము, సాత్వికాభినయము 4 రకాల అభినయాలు ఉంటాయి అని డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ మనం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే వాచికాభినయాన్ని తీసేసాం. మరి వాచికాభినయం లేకుండా మిగిలిన 3 అభినయాలు ఉంటే దాన్ని మనం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటున్నాం. సో ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో మనం ఒక 2 మేజర్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి: బాడీ లాంగ్వేజ్ అండ్ బాడీ కమ్యూనికేషన్. బాడీ లాంగ్వేజ్ ఏంటి, బాడీ కమ్యూనికేషన్ ఏంటి? బాడీ లాంగ్వేజ్ అనే పదం చాలామంది విని ఉంటారు. బాడీ లాంగ్వేజ్ మీద దాదాపు ఒక 200-300 పుస్తకాలు కూడా ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో మాట్లాడుకుంటూ నేను ఒక 2-3 పుస్తకాల గురించి మీకు కూడా చెప్పాను. మ్యాన్ వాచింగ్ అని, బాడీ లాంగ్వేజ్ అని, హౌ టు రీడ్ ఏ పర్సన్ లైక్ ఏ బుక్ అని, ఇట్లా డిఫరెంట్ పుస్తకాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ ఒక మాడ్యూల్లో. సో ఇక్కడ హౌ టు రీడ్ ఏ పర్సన్ లైక్ ఏ బుక్ అంటే ఒక మనిషిని పుస్తకంలా ఎలా చదవాలి, మ్యాన్ వాచింగ్ ఒక మనిషిని ఎలా చూడాలి, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ బాడీ లాంగ్వేజ్కి సంబంధించినవి. మరి బాడీ కమ్యూనికేషన్ అని ఒక కొత్త పదం మాట్లాడుతున్నాం, చాలామందికి తెలియని పదం. బాడీ లాంగ్వేజ్ అంటే ఆల్మోస్ట్ రెగ్యులర్గా వాడి బాడీ లాంగ్వేజు, ఆ బాడీ లాంగ్వేజు మనం రెగ్యులర్గా వింటూ ఉన్నాం. మరి వాట్ ఈస్ బాడీ కమ్యూనికేషన్ వస్తుంది, ఇంపార్టెంట్వి కదా రౌడీస్. యాక్షన్. నమస్తే. షాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్స్ నడశిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ చిలకమర్రి నటరాజ్. ఈ మాడ్యూల్లో మనం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, దాంట్లో ఉండే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఒక మాడ్యూల్లో మనం అసలు టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఇంటర్పర్సనల్, గ్రూపు, మాసు గురించి మాట్లాడుకున్నాం. అట్లాగే వర్బల్ కమ్యూనికేషను, నాన్ వర్బల్ కమ్యూనికేషను రెండు గురించి మాట్లాడుకున్నాం. జనరల్గా వర్బల్ కమ్యూనికేషన్ అనేది వాయిస్ అండ్ స్పీచ్కి సంబంధించింది. వాయిస్ అండ్ స్పీచ్కి సంబంధించి మనం ఒక 3-4 మాడ్యూల్స్లో మనం డిఫరెంట్ వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. అసలు వాయిస్ ఎలా వస్తుంది, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, ఇంటోనేషన్ అంటే ఏంటి, ఆర్టికులేషన్ అంటే ఏంటి, వాటికి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుంటాం. నాన్ వర్బల్ కమ్యూనికేషన్, వర్బల్ అంటే భాషను యూజ్ చేయడము, మరి నాన్ వర్బల్ అంటే భాషను యూజ్ చేయకుండా మనం అనుకున్న దాన్ని ఎదుటివాడికి కమ్యూనికేట్ చేయడాన్ని మనం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. అంటే భాషను యూజ్ చేయట్లేదు, మరి ఏం యూజ్ చేయాలి? మనం ఆల్రెడీ ఒకసారి చతుర్వేదాభినయాల గురించి మాట్లాడుకుంటూ ఆంగికాభినయం గురించి మాట్లాడుకున్నాము. ఆంగికాభినయము, వాచికాభినయము, ఆహార్యాభినయము, సాత్వికాభినయము 4 రకాల అభినయాలు ఉంటాయి అని డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ మనం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే వాచికాభినయాన్ని తీసేసాం. మరి వాచికాభినయం లేకుండా మిగిలిన 3 అభినయాలు ఉంటే దాన్ని మనం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటున్నాం. సో ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో మనం ఒక 2 మేజర్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి: బాడీ లాంగ్వేజ్ అండ్ బాడీ కమ్యూనికేషన్. బాడీ లాంగ్వేజ్ ఏంటి, బాడీ కమ్యూనికేషన్ ఏంటి? బాడీ లాంగ్వేజ్ అనే పదం చాలామంది విని ఉంటారు. బాడీ లాంగ్వేజ్ మీద దాదాపు ఒక 200-300 పుస్తకాలు కూడా ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో మాట్లాడుకుంటూ నేను ఒక 2-3 పుస్తకాల గురించి మీకు కూడా చెప్పాను. మ్యాన్ వాచింగ్ అని, బాడీ లాంగ్వేజ్ అని, హౌ టు రీడ్ ఏ పర్సన్ లైక్ ఏ బుక్ అని, ఇట్లా డిఫరెంట్ పుస్తకాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ ఒక మాడ్యూల్లో. సో ఇక్కడ
హౌ టు రీడ్ ఏ పర్సన్ లైక్ ఏ బుక్, అంటే ఒక మనిషిని పుస్తకంలా ఎలా చదవాలి, మ్యాన్ వాచింగ్, ఒక మనిషిని ఎలా చూడాలి, బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ బాడీ లాంగ్వేజ్కి సంబంధించినవి. మరి బాడీ కమ్యూనికేషన్ అని ఒక కొత్త పదం మాట్లాడుతున్నాం, చాలామందికి తెలియని పదం. బాడీ లాంగ్వేజ్ అంటే ఆల్మోస్ట్ రెగ్యులర్గా వాడి బాడీ లాంగ్వేజు ఆ బాడీ లాంగ్వేజు మనం రెగ్యులర్గా వింటూ ఉన్నాం. మరి వాట్ ఈస్ బాడీ కమ్యూనికేషన్? ఫస్ట్ అసలు బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి, బాడీ కమ్యూనికేషన్ అంటే ఏంటి, రెండింటి మధ్యలో ఉండే తేడా ఏంటి, రెండింటి మధ్యలో ఉండే సామ్యత ఏంటి, వీటి గురించి మనం తెలుసుకోగలిగితే కంపారిటివ్ స్టడీ చేస్తే అప్పుడు మనకు ఒక క్లియర్ అవగాహన వస్తుంది. ఇప్పుడు మనం అసలు బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి, బాడీ కమ్యూనికేషన్ అంటే ఏంటి అనలైజ్ చేయడం ట్రై చేద్దాం. బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి? శరీర భాష, అంటే శరీరం ద్వారా మాట్లాడడం. బాడీ కమ్యూనికేషన్ అంటే శరీరం ద్వారా భావాన్ని ప్రకటించడం. రెండు ఒకేలాగా అనిపిస్తున్నాయి కదా, మరి ఏంటి తేడా? ఒకటి ప్రకటన, ఒకటి భాష. అంటే శరీరం మాత్రమే మాట్లాడుతుంది. శరీరం మాట్లాడేది ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ ప్రకటన అంటే ఎదుటి వాళ్లకు అర్థం కావడం కోసమే మనం యూజ్ చేస్తే దాన్ని బాడీ కమ్యూనికేషన్ అంటాము. బాడీ లాంగ్వేజ్ అనేది మనకు తెలియకుండా మన శరీరం రియాక్ట్ అయితే, అంటే ఇది ఇన్వాలంటరీ రియాక్షన్స్ అంటాము. మన శరీరం మాట్లాడుతుంది. నేను ఇప్పుడు ఇలా చేతులు కట్టుకొని ఉన్నాను, చేతులు కట్టుకొని ఉండడంలో రకరకాలు ఉంటాయి. సెకండ్ ఇచ్చుకోవడంలో దాదాపు 500 రకాల సెకండ్స్ ఉంటాయి. నేను ఒక వ్యక్తికి సెకండ్ ఇచ్చాను అనుకోండి, ఎలా ఇస్తున్నాను, గట్టిగా ఇలా నొక్కేస్తున్నానా, ఒట్టిగా ఇలా టచ్ చేసానా, ఇలా పెట్టానా, వీటన్నిటికీ మార్పులు ఉంటాయి. మనం ఆల్రెడీ ఒక మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకున్నాం. మోడీ గారు అమెరికాకి వెళ్ళారు. అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అతనితో సెకండ్ ఇచ్చే ప్రాసెస్లో ఆయన చెయ్యిని పైన ఉంచడానికి ట్రై చేశాడు. అంటే ఇది అమెరికన్ ప్రెసిడెంట్ చెయ్యి, ఇది మోడీ గారి చెయ్యి, ఇలా ఉంచడానికి ట్రై చేశాడు. ఇదేం సూచిస్తుంది? ఐఎమ్ సుపీరియర్ దెన్ యూ, నేను నీకు అభయం ఇస్తున్నాను అనేటట్టు చూపిస్తుంది. దాన్ని మోడీ గారు అందరి ముందు ఇలా సైడ్కు తిప్పేసి సింపుల్గా, నువ్వు నేను సమానమే అబ్బాయి, నువ్వు దేశానికి ప్రెసిడెంట్వి, నేను దేశానికి ప్రైమ్ మినిస్టర్ని, అంత నీకు లేదు అని ఇలా చెయ్యి పైనుంచి పక్కకు తిప్పేసి సెకండ్ని తిప్పేశాడు. ప్రపంచం మొత్తం ఆ ఫీట్ని జూమ్ చేసి చూపించి మరీ దాన్ని హైలైట్ చేయడానికి ట్రై చేసింది. అంటే మనకు తెలిసి తెలియక చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళు గమనించే అవకాశాలు కూడా ఉంటాయి. దీన్ని మనం బాడీ లాంగ్వేజ్ అంటాము. అమెరికన్ ప్రెసిడెంట్ గారు నేను సుపీరియర్ని అని చూపించుకోవడానికి చేసి ఉండకపోవచ్చు. మోడీ గారు నేను ఇన్ఫీరియర్ కాదయ్యా, నేను నీతో సమానమే అని చూపించడానికి చేసి ఉండకపోవచ్చు. కానీ వాళ్లకు తెలియకుండా వాళ్ళు ప్రవర్తించింది ఎదుటి వాళ్ళకి అర్థమైంది. ఇది బాడీ లాంగ్వేజ్ అంటాము. నేను ఇలా చేతులు కట్టుకొని నిలబడున్నాను, ఇలా చేతులు కట్టుకొని నిలబడున్నానా, ఇలా చేతులు కట్టుకొని నిలబడున్నానా, ఇలా చేతులు కట్టుకొని నిలబడున్నానా, ప్రతిదానికి మార్పు ఉంటుంది. నేను ఇలా చేతులు కట్టుకొని ఉన్నాను అంటే మీనింగ్ ఏంటి? నేను బౌండింగ్, నేను మీ మాట వినను. చేతుల్ని ఇలా స్టిఫ్గా పెట్టేసి బాడీకి ఇలా నొక్కి పట్టుకొని ఉంటే ఒక వ్యక్తి ఎదుటి వాళ్ళ మాటలు వినడానికి సిద్ధంగా లేడు అని అర్థం. అదే వ్యక్తి చేతుల్ని ఇలా కట్టుకొని ఉంటే సరెండర్ అయ్యి ఉన్నాడని అర్థం. అదే వ్యక్తి చేతుల్ని ఇలా కట్టుకొని ఉంటే అబ్జర్వ్ చేస్తున్నాడని అర్థం. సో చేతులు కట్టుకోవడంలోనే ఒక 15-20 రకాలు ఉంటాయి. అంటే మనం ఇలా చేతులు కట్టుకున్నామా, ఇలా చేతులు కట్టుకున్నామా, ఇలా చేతులు కట్టుకున్నామా, ఇలా చేతులు పట్టుకున్నామా, వీటిని బట్టి మన భాష, మన శరీరం మాట్లాడుతుంది. నేను నిలబడ్డప్పుడు నా కాళ్ళు పక్క వ్యక్తితో సమానంగా ఇలా ఎదురుగా ఉన్నాయనుకోండి, స్ట్రైట్గా ఇలా ఉంటే ఎదుటి వ్యక్తితో నేను సంభాషించడానికి సిద్ధంగా ఉన్నాను అని అర్థం. ఎదుటి వ్యక్తి ఇలా ఉన్నప్పుడు నా కాళ్ళు ఇలా పక్కకున్నాయనుకోండి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ట్రావెల్ విత్ యూ అని అర్థం. సింపుల్గా మనము ఒక స్కూటర్ మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు వెళ్తున్నారనుకోండి, వాళ్ళ మధ్యలో ఉండే రిలేషన్షిప్ మీరు చెప్పగలరా లేదా? ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా చెప్పగలుగుతున్నారు. ఆ అమ్మాయి అతన్ని ఇలా పట్టుకొని ఉందనుకోండి వెనక నుండి, డెఫినెట్గా ఆ అమ్మాయి అతనికి గర్ల్ ఫ్రెండ్ అయి ఉండాలి. ఆ అమ్మాయి అతని భుజం మీద ఇలా చేయి వేసి ఉందనుకోండి, వేసే ప్రాసెస్ని బట్టి చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, ఇంకెవరైనా కూడా కావచ్చు, ఇలా చుట్టూ చేయి తీసి తొడ మీద చేయి వేసి ఉందనుకోండి, డెఫినెట్గా అతని భార్య అంటాము. కొంచెం ఇలా ఉందనుకోండి, అంటే
అంత దగ్గరగా లేని స్త్రీ. మధ్యలో ఇంకోటి ఏదన్నా పెట్టి కూర్చుందనుకోండి, స్ట్రేంజర్. అంటే పరిచయం ఉంది గానీ, ఎక్కింది గానీ అతనితో అంత రిలేషన్‌షిప్ లేదు. సో, ఇవన్నీ బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం వాళ్ళ మధ్యలో ఉండే రిలేషన్‌షిప్‌ని మనం చెప్పగలుగుతున్నాం. అట్లాగే యాక్టింగ్ చేసేటప్పుడు గూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం చెప్పడానికి ట్రై జేస్తాము. మీకు ఆహ్, 'ఎం ధర్మరాజు ఎంఏ' అని ఒక సినిమా వచ్చింది మోహన్ బాబు గారిది. దాంట్లో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే సీన్ ఒకటుంటుంది. అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్‌లో కుర్చీ ఇలా ఉంటే మోహన్ బాబు గారు ఎడ్జ్‌లో ఇలా కూర్చొనుంటారు. ఇలా ఉంటాడు. వెనకొరిగి కూడా కూర్చోకుండా ఇట్లా ఎడ్జ్‌లో కూర్చొనుంటారు. ఎం ధర్మరాజు గారు ఒక 5,000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు అంటారు. నెమ్మదిగా కొంచెం వెనక్కి జరుగుతాడు. అంటే కాన్ఫిడెన్స్ చూపిచ్చాడు. 10,000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. వెనక్కి ఒరిగాడు. 15,000 ఓట్ల మెజారిటీతో ఉన్నాడు. కాలు మీద కాలేసుకున్నాడు. అప్పటిదాకా సత్యనారాయణ గారు ఆయనతోని అంతకుముందు ఎమ్మెల్యే, ఈయన బాస్. ఆయన ముందు కనీసం సిగరెట్ గాని, బీడీ గాని ముందు తాగడు. పక్కకెక్కడికో వెళ్ళిపోయి తాగుతాడు. ఇప్పుడు మెల్లిగా 15,000 ఓట్లు అయ్యేసరికి బీడీ ముట్టించుకొని ఇలా ఊతాడు. 18,000 ఓట్ల మెజారిటీ అయ్యాడు. తీసి అంటాడు. 20,000 ఓట్ల మెజారిటీ అని ఊతాడు. 25,000 ఓట్ల మెజారిటీ అని మొహం మీద ఊతాడు. 30,000 ఓట్ల మెజారిటీ కాలు మీద కాలేస్తాడు. పక్కన సత్యనారాయణకి టపాక్ టపాక్ టపాకమని కాలు తగులుతూ ఉంటుంది. ఒరేయ్! కాలు తగులుతుందిరా. తగులుతుందా? అయితే పక్కనెళ్ళి నిలబడు అంటాడు. అంటే గెలుస్తున్నాను అని తెలుస్తున్న కొద్దీ అతని బాడీ లాంగ్వేజ్‌లో, అంటే ఇది బాడీ కమ్యూనికేషన్ అంటాం. అంటే చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో సగం బాడీ లాంగ్వేజ్, తర్వాత బాడీ కమ్యూనికేషన్ అయింది. సో, తన బాడీ ద్వారా తనలో వస్తున్న మార్పుని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాడు. మీకు ఒకే ఒక్కడు సినిమా ఉంది. ఒకే ఒక్కడు సినిమాలో రఘువరన్ గారు సీఎం. ఆయన కార్‌లో ఎక్కడానికి ట్రై చేస్తుంటాడు. ఒక వ్యక్తి పట్టుకొనొచ్చి సార్ అని సెకండ్ ఇస్తాడు. సెకండ్ ఇచ్చే ప్రాసెస్‌లో ఆ అబ్బాయి గోరు రఘువరన్ గారికి తగులుతుంది. ఇలా చూసుకుంటాడు. ఓకే అనుకుంటాడు. కారెక్కుతాడు. కారెక్కిన తర్వాత ఆ వ్యక్తిని చూసి చెయ్యూపుతాడు. ఆ వ్యక్తి సంతోషంతో దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తే సెకండ్ ఇస్తాడు. సెకండ్ ఇచ్చి ఆ వ్యక్తి చేతిని లోపలికి తీసుకుంటాడు. కారద్దం పైకంటాడు. ఆ వ్యక్తి చెయ్యి లోపల ఇరుక్కొని పోయింది. కారు మూవ్ అవుతుంది. పటక్కన ఇరిచేస్తాడు. కారద్దం తీసేసి పోనీ అంటాడు. ఆ వ్యక్తి చెయ్యి ఇరిగిపోతుంది. అంటే భాషలో చెప్పకుండా వాడి మీద కోపాన్ని తన బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశాడు. సో, ఇది బాడీ లాంగ్వేజ్ అంటే ఇన్వాలంటరీ రియాక్షన్ అంటాం. అంటే మనకు తెలియకుండా మనం రియాక్ట్ అయ్యేది. నెక్స్ట్ ఇది బాడీ కమ్యూనికేషన్ అంటాం. అంటే ఎదుటి వాళ్లకు మన బాడీ ద్వారా మనం కమ్యూనికేట్ చేయడానికి, చెప్పడానికి ట్రై చేస్తే మనం దాన్ని బాడీ కమ్యూనికేషన్ అంటాం. బాడీ లాంగ్వేజ్ అంటే మనం చెప్పడానికి ట్రై చేయట్లే కానీ మన బాడీ రియాక్ట్ అవుతుంది. బాడీ కమ్యూనికేషన్ అంటే మన బాడీ ద్వారా మనం ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. ఉదాహరణకి మీకు క్లాస్ బోర్ కొట్టిందనుకోండి ఏం చేస్తారు? బాడీ లాంగ్వేజ్ అయితే మామూలుగా ఇలా చూస్తారు, ఇట్లా అనుకుంటారు. బాడీ కమ్యూనికేషన్ అనుకోండి, పుస్తకం మూసేస్తారు, ఒకసారి వాచ్ చూసుకుంటారు, అంటారు, పుస్తకం తీసి సంచిలో పెడతారు. ఇలాంటివన్నీ చేస్తాం. అంటే ఎదుటి వాళ్ళకి వీఆర్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ త్రూ అవర్ బాడీ. అయితే ఒక కండిషన్ ఏంటంటే యాక్టింగ్ చేసేటప్పుడు బాడీ లాంగ్వేజ్ అయినా, బాడీ కమ్యూనికేషన్ అయినా వాలంటరీగానే చేస్తాము. మనం ఆల్రెడీ ఇంతకుముందు రియాక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. వాలంటరీ రియాక్షన్స్, ఇన్వాలంటరీ రియాక్షన్స్ ఉంటాయి. ఇన్వాలంటరీ రియాక్షన్స్ కూడా వాలంటరీగా చేస్తూ ఇన్వాలంటరీగా కనబడేటట్టుగా చెయ్యాలి అని. ఇక్కడ మనం బాడీ లాంగ్వేజ్, బాడీ కమ్యూనికేషన్ రెండూ చేసే ప్రాసెస్‌లో బాడీ లాంగ్వేజ్ కూడా మనకు తెలియకుండా మనం కమ్యూనికేట్ చేసే ప్రాసెస్‌లోనే, అంటే ఎదుటివాడికి అర్థం కావాలి కదా! ఇప్పుడు ఆయన వెనక్కి జరిగి కూర్చున్నాడు. ఎవరు? మోహన్ బాబు గారు. ఎం ధర్మరాజు ఎంఏ. ఇంకా కొంచెం అవతారం ఒరిజినల్ పేరు. కానీ ఎప్పుడైతే ఎలక్షన్స్‌లో నిలబడ్డాడో ఎం ధర్మరాజు అని మార్చేసుకున్నాడు. మళ్ళీ ఎత్తిపోతల సంస్థానం ఎంఏ నేను చదువుకున్నాను అని చెప్తాడు. అప్పటిదాకా చేతులు కట్టుకొని ఉన్న వ్యక్తి ఒకసారి మొత్తం మారిపోతాడు. సో, అక్కడ అది నిజంగా చెప్పాలంటే క్యారెక్టర్‌కు సంబంధించినంత వరకు బాడీ లాంగ్వేజ్. కానీ ప్రేక్షకులకు అర్థం కావాలి కాబట్టి, అది కమ్యూనికేట్ కావాలి కాబట్టి మనం యాక్టర్‌గా బాడీ లాంగ్వేజ్‌ని కూడా బాడీ కమ్యూనికేషన్‌గానే చెయ్యాలి. కానీ చూసేవాడికి బాడీ లాంగ్వేజ్‌లాగా కనపడాలి. మీకు 'మూఠా మేస్త్రి' సినిమా ఉంది. 'మూఠా మేస్త్రి' సినిమాలో చిరంజీవి గారిని మార్కెట్‌లో పోలీసులు కొడుతూ ఉంటారు. మాట్లాడకుండా నిలబడి ఉంటాడు.
మామూలుగా ఇలా చేతులు కట్టుకొని నిలబడచ్చు, చేతులు కట్టుకొని మామూలుగా నిలబడి ఇలా నిలబడతాడు. కట్టుకోండి మీ ఇష్టం, ఏమన్నా కట్టుకోండి. మామూలుగా ఇలా నిలబడితే సరెండర్ అయినట్టు. నేను సరెండర్ కావట్లా, కానీ ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ ఫోర్స్. ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మాత్రం ఇక్కడి నుంచి కదలను. ఇది యాక్చువల్గా బాడీ లాంగ్వేజ్. కానీ ప్రేక్షకులకు అర్థం కావాలి కాబట్టి కొంచెం దాన్ని చేసే ప్రాసెస్లో యాక్టర్గా చిరంజీవి గారు ఏం చేశారు, ఎస్ నేను ఇక్కడి నుంచి కదలను, ఏం చేసుకుంటారో చేసుకోండి. సోమయాజులు గారు చూస్తారు, వస్తారు, ఏం పిచ్చా వేరే అంటారు ఆయన్ని. తర్వాత సీఎంని చేస్తారు, అదంతా సెకండ్ స్టేజ్. సో అక్కడ ఆ క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ని ప్రేక్షకుడికి అర్థం కావడం కోసం కమ్యూనికేట్ చేస్తున్నాం. జనరల్గా మనకి రెండు క్వైట్ ఆపోజిట్. ఒకటి మనలో మనకు జరిగేది, రెండవది ఎదుటివాడికి చెప్పేది. కానీ యాక్టింగ్ దగ్గరికి వచ్చేసరికి రెండు ఎదుటివాడికి చెప్పడం కోసమే చేస్తాము. మనలో మనకి జరిగినా ఎదుటివాడికి చెప్పడానికే ట్రై చేస్తాము. భాష లేకుండా మరి ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏం చేయాలి, మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కనబడాలంటే ఏం చేయాలి? దీనికి ఇన్నర్ మోనోలాగ్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. ఇన్నర్ మోనోలాగ్ అంటాం. అంటే మనం ఏదైనా మన ఫేస్లో ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు ఒక సెంటెన్స్ లాగా దాన్ని ఫామ్ చేసుకొని మన మైండ్లో అనుకోవాలి. జనరల్గా మనం ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటాం. అంటే మనం ఏదైతే ఫేస్లో ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నామో అది మైండ్లో ఎప్పుడైతే రియాక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇన్నర్ మోనోలాగ్ అంటే నేనేమనుకున్నాను, ఈడెవడ్రా బాబు ఇక్కడికి వచ్చాడని మైండ్లో అనుకున్నాను. దాన్ని ఒక సెంటెన్స్ లాగా అనుకునేసరికి మీకు అది కమ్యూనికేట్ అవుతుంది, ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఏమనుకుని ఉంటాను, అమ్మో వీడితో కొంచెం డేంజరే, జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాను. అది ఇక్కడ అనుకున్నది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటాము, లేదా మిర్రర్ ఆఫ్ ది మైండ్ అంటాం. మనం మైండ్లో ఏదైతే అనుకుంటామో అది ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అయితే బాడీ లాంగ్వేజ్ లాగా రిఫ్లెక్ట్ కావాలా, బాడీ కమ్యూనికేషన్ లాగా రిఫ్లెక్ట్ కావాలా అనే దాన్ని బట్టి మనం మిగతా బాడీని అంతటిని వాడడానికి ట్రై చేస్తాం. జనరల్గా మనకి ఇంతకుముందు ఒక మాడ్యూల్లో ఆంగికాభినయం గురించి మాట్లాడుకున్నాం. శరీరాభినయము, చేష్టాకృత అభినయము అని, ముఖజాభినయం 3 రకాలుగా ఉంటుంది మనకు బాడీ ఎక్స్ప్రెస్ చేసే ప్రాసెస్. ముఖజాభినయం అంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్సు, శారీరాభినయం అంటే బాడీలో ఉండే జెస్చర్సు, పోస్చర్సు ఇవి. చేష్టాకృత అభినయం అంటే మూమెంట్, ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్కి మారుతూ చేయడం. ఈ 3 కూడా మనకి నాన్ వర్బల్ కమ్యూనికేషనే, అది కూడా మళ్ళీ బాడీ లాంగ్వేజ్, బాడీ కమ్యూనికేషన్లోకి వస్తాయి. సో నేను చేసేటప్పుడు ఒక యాక్టివిటీ నేను చేసేటప్పుడు నేను దాన్ని ఎదుటివాడికి కమ్యూనికేట్ చేస్తున్నాను అనేటట్టు అర్థం కావాలా, నేను ఫీల్ అవుతున్నాను అనేటట్టు అర్థం కావాలనే దాని మీద జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకి నేను ఫీల్ అవుతున్నాను అనేది అర్థం కావాలంటే చాలా క్యాజువల్గా చేయాలి తప్ప కమ్యూనికేట్ చేసినట్టు కాదు. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, ఇది మీకు ఆలోచిస్తున్నాడని తెలిస్తే చాలా నా బాడీ లాంగ్వేజ్. అది నేను ఆలోచిస్తున్నాను మీకు తెలియాలనుకోండి అంటాడు యాక్టర్స్. ఎందుకు అంటే ఓహో వీడు ఆలోచిస్తున్నాడు అని ఎదుటివాడికి కమ్యూనికేట్ కావాలి, బాడీ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో బాడీ లాంగ్వేజ్ చేయాలా, బాడీ కమ్యూనికేషన్ చేయాలా అనేది ఆ లేయర్ ఉంటుంది. చేసేటప్పుడు నేను ఎదుటివాడికి ఏ రేంజ్లో అంటే ఎట్లా అర్థం కావాలి, కమ్యూనికేట్ చేస్తున్నానని అర్థం కావాలా, లేదా వీడంతటా వీడు రియాక్ట్ అవుతున్నాడని అర్థం అవ్వాలా అనే దాన్ని బట్టి మనం చేసే ప్రాసెస్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, నేను ఇలా చేతులు కట్టుకొని ఉన్నాను, ఈ చెయ్యి బయటకు ఉంది, ఈ చెయ్యి లోపలికి ఉంది. 2 చేతులు లోపలికి ఉన్నాయి, ఒక మీనింగ్ వస్తుంది. 2 చేతులు బయటకు ఉన్నాయి, ఒక మీనింగ్ వస్తుంది. ఒక చెయ్యి లోపలికి ఉంది, ఒక చెయ్యి బయటకు ఉంది, ఒక మీనింగ్ వస్తుంది. నమస్కారం పెట్టాను, ఇలా పెట్టాను, ఇలా పెట్టాను, ఇలా పెట్టాను, ఇలా పెట్టాను. నమస్కారం పెట్టే ప్రాసెస్లోనే ఇలా పెడితే ఏంటి, ఇలా పెడితే ఏంటి, ఇలా పెడితే ఏంటి మారిపోతుంది. ఇలా అంటే ఏంటి, ఇలా అంటే ఏంటి, ఇలా అంటే ఏంటి అనే ప్రాసెస్లోనే ఇలా అన్నాను, ఇలా అన్నాను, ఏంటి తేడా? ఇలా అన్నప్పుడు ఫోర్స్ ఎంత ఉంది, ఇలా అన్నప్పుడు ఫోర్స్ ఎంత ఉంది, మారిపోయింది. ఇలా అంటే ఐఎమ్ విత్ యూ, ఎస్ యూ కెన్ డూ ఇట్, ప్రొసీడ్ అన్న రేంజ్ కనబడుతుంది. ఇలా అంటే సర్లే సత్యం ఏదో కానీ అన్నట్టుంది. సో మనం చేసే ప్రాసెస్లో యాక్టింగ్, పర్టికులర్గా యాక్టింగ్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్
ఎదుటివాడికి ఎక్స్‌పోజ్ చేసే ప్రాసెస్‌లో ఎక్స్‌పోజ్ అంటే జనరల్‌గా యాక్టింగ్ చేసేటప్పుడు మనం 2 పదాలు వాడుతుంటాం. ఆహ్, అండర్ ప్లే, ఓవర్ ప్లే అని. ఓవర్ ప్లే అంటే బాడీని బాగా ఎక్స్‌ప్రెస్ చేసి ఎదుటివాడికి అర్థమయ్యేటట్టు చేయడం. అండర్ ప్లే అంటే సప్రెస్ చేసి ఎమోషన్ ఉందని ప్రేక్షకుడికి కమ్యూనికేట్ అవుతుంది కానీ, మనం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించదు. కొంతమంది ఇప్పుడు మెయిన్‌గా మనకి తమిళ్‌కెళ్ళామనుకోండి, ఓవర్ ప్లే ఎక్కువుంటుంది. అందా! ఎందుకన్నా? ఇలా ఉంటుంది. కారణం ఏంటంటే, జనరల్‌గా ఫస్ట్ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే సౌత్ ఇండియన్స్ పర్టిక్యులర్‌గా తమిళ్సు ఓవర్ ఎక్స్‌ప్రెసివ్. వాళ్ళ డైలీ లైఫ్‌లో కూడా అలాగే ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటారు. తెలుగుకొచ్చేసరికి కొంచెం తగ్గుతుంది. నార్త్‌కెళ్ళేసరికి ఇంకా కొంచెం తగ్గుతూ పోతూ ఉంటుంది. కారణం ఏంటంటే, అక్కడుండే వాతావరణ పరిస్థితులు, కమ్యూనికేషన్ స్టైల్స్ ఇవన్నీ కూడా మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. డాన్స్‌లో నేనొక ఆర్టికల్ రాశాను. హౌ ది క్లైమాటిక్ అండ్ లోకల్ కండిషన్స్ ఇన్‌ఫ్లుయెన్స్ ది కల్చర్ అని. ఇప్పుడు మనకి ఆహ్, కథాకళి చూసారనుకోండి. బాడీ మొత్తం ఇలా పెట్టి ఓపెన్‌గా మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఫుల్ బాడీ అంతా యూజ్ చేస్తారు. తమిళనాడుకు వచ్చేసరికి ఇంకొంచెం భరతనాట్యం కొద్దిగా తగ్గుతుంది. మండి అంటాము. పొజిషన్ ఉంటుంది. బాడీని బెండ్ చేసే చేస్తాము. తెలుగులోకి వచ్చేసరికి అంత బెండింగ్ ఉండదు. ఇంత బెండింగ్ ఉండదు. కేరళలో ఉండే ఇంత బెండింగ్ నుంచి తమిళనాడుకి ఇంత వచ్చేసరికి తెలుగుకొచ్చేసరికి ఇంతయింది. ఒరిస్సాకెళ్ళేసరికి ఇంకొంచెం మారింది. కథక్కెళ్ళేసరికి పూర్తిగా నిలబడి చేస్తారు. డిడింటటటరడంటంటం అని. ఎందుకు మారినాయి ఇవన్నీ? అంటే సౌత్ ఇండియాలో పర్టిక్యులర్‌గా హీట్ ఎక్కువ కాబట్టి మన బాడీ ఓపెన్ చేసినా గాని మనకేమనిపించదు. నార్త్ ఇండియాకెళ్తున్న కొద్దీ చలి పెరుగుతూ ఉంటుంది. బాడీని ఓపెన్ చేయడం తగ్గుతుంది. చేతులు ఇలా కట్టుకొని మూవ్‌మెంట్స్ అన్నీ ఇలా ఇంతలోనే ఉంటాయి. ఇంకా మీకు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఎళ్తే మూవ్‌మెంట్‌లో చాలా చిన్న చిన్న సెటిల్డ్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఇంతే ఉంటాయి. కారణం ఏంటంటే అక్కడుండే క్లైమాటిక్ కండిషన్స్ వాళ్ళని అలా ఆ మూవ్‌మెంట్స్‌ని చేయడానికి ప్రోత్సహిస్తాయి. అట్లాగే మనం యాక్టింగ్ చేసేటప్పుడు మన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆ క్యారెక్టర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వీటిని బట్టి మన బాడీని యూజ్ చేయాలి. నేను ఇప్పుడు 'పుష్ప' సినిమా చూసారనుకోండి. 'పుష్ప' సినిమాలో రగ్గడ్ క్యారెక్టర్ ఒక చిత్తూరు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 3 జిల్లాల బార్డర్‌లో ఉండే ఒక దాన్నేమంటాము శేషాచలం కొండల మధ్యలో ఉండే ఒక ట్రైబల్ గ్రూప్స్ ఒక రకంగా చెప్పాలంటే, ఆ ట్రైబల్ గ్రూప్స్‌కి సంబంధించిన ఒక కుర్రాడు 'పుష్పరాజ్.' అందుకని రగ్గడ్‌గా బాడీ లాంగ్వేజ్ గూడా ఎలా ఉంటుంది? రఫ్‌గా ఇట్లా అన్నట్టు ఉంటుంది. అదే 'అల్లు అర్జున్' గారు ఒక 'రేసు గుర్రం' లాంటి సినిమాకెళ్ళేసరికి బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. సో, ఆ క్యారెక్టర్ తాలూకు బాడీ లాంగ్వేజు, బాడీ కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా ఆ క్యారెక్టర్ తాలూకు బ్యాక్‌గ్రౌండ్ మనం ఒక మాడ్యూల్‌లో డీటెయిల్డ్‌గా మాట్లాడుకున్నాం. క్యారెక్టర్ డైమెన్షన్స్ గురించి. ఫిజికల్, సోషల్, సైకలాజికల్ ఆఫ్ ది డైమెన్షన్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫిజికల్ డైమెన్షన్, సోషల్ డైమెన్షన్, సైకలాజికల్ డైమెన్షన్స్‌ని బట్టి మన యాక్టివిటీ ఉండాలి అని కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దాన్ని మళ్ళొకసారి ఇక్కడ రీకలెక్ట్ చేసుకుంటున్నాం. సో, ఆ క్యారెక్టర్ ఒక సదరన్ ఇండియన్ బార్డర్‌లో ఉండేవాడు కాబట్టి బాడీ లాంగ్వేజ్ రఫ్‌గా ఉంటుంది. అదే నార్త్ ఇండియాకెళ్ళామనుకోండి ఇంత రఫ్‌గా ఉండదు. కొంచెం సెటిల్‌గా ఉంటుంది. మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఫిలిమ్స్‌కి, ఫారిన్ ఫిలిమ్స్‌కి తేడా ఉంటుంది. మళ్ళీ ఫారిన్ ఫిలిమ్స్‌లో ఆఫ్రికన్ ఫిలిమ్స్‌కెళ్ళండి మన ఇండియన్ ఫిలిమ్స్ లాగే ఉంటాయి. మీకు 'సరఫీనా' అని ఒక సినిమా ఉంది. పాజిబిలిటీ ఉంటే చూడండి. యాక్టింగు ఎలా చేయొచ్చు, క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, వీటికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆ 'సరఫీనా' అనే సినిమా. నెల్సన్ మండేలా గారు జైల్‌లో ఉన్నప్పుడు అక్కడ స్వతంత్రం కోసం పోరాటం చేసిన ఒక గ్రూప్స్‌లో ఉండే ఒక అమ్మాయి కథ 'సరఫీనా' అనేది. దాంట్లో గూడా మన తెలుగు దాంట్లాగే పాటలు ఉంటాయి, ఫైట్‌లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ 'సరఫీనా' క్యారెక్టర్. ఆ అమ్మాయికి ఒక AK-47 దొరుకుతుంది. దాంతో వాళ్ళందరిని హింసిస్తున్న పోలీసుల్ని వాళ్ళని కాల్చి చంపేయడానికి అవకాశం ఉండి కూడా గాంధీ, నెల్సన్ మండేలా వీళ్ళ అహింసా సిద్ధాంతం పట్ల నమ్మకమున్న అమ్మాయి కాబట్టి దాన్ని తీసి ఒక బురదగుంటలో పడేస్తుంది తప్ప యూజ్ చెయ్యదు. మీరు ఆ సినిమా మీరు అబ్జర్వ్ చేస్తే దాంట్లో వాళ్ళ టీచర్ క్యారెక్టర్ ఒకటుంటుంది. ఆ అమ్మాయిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసిన టీచర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ తర్వాత ఈ అమ్మాయి క్యారెక్టరు, వీళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు. ఆ ఫ్రెండ్ క్యారెక్టరు, పోలీస్ క్యారెక్టరు ఇట్లా మీరు డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన బాడీ లాంగ్వేజ్, బాడీ కమ్యూనికేషన్స్ ఉంటాయి. అట్లాగే మన తెలుగులోకొచ్చామనుకోండి.
తెలుగులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫిలిమ్స్‌లో మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్‌ని మనం పట్టుకుంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌ని మనం చూడగలిగితే సీనియర్స్‌ని మనం నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఒక ఎస్‌వి రంగారావు గారిని మీరు అబ్జర్వ్ చేస్తే ఒక హిరణ్యకశ్యపుడుగా చేసినప్పుడు ఎలా ఉన్నాడు? ఒక రావణాసురుడిగా చేసినప్పుడు ఎలా ఉన్నాడు? ఒక ఒక తండ్రి ఏది 'అన్నదమ్ముల అనుబంధం' లాంటి సినిమాలో ఒక తండ్రిలాగా ఆహ్, సం చేస్తే ఎలా ఉన్నాడు? మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బాడీ లాంగ్వేజ్‌లో ఉండే వేరియేషన్స్‌ని పట్టుకోగలిగితే మనం ఒక గొప్ప యాక్టర్స్‌గా మనం మారడానికి అవకాశం ఉంటుంది. సో, మన బాడీ లాంగ్వేజ్, బాడీ కమ్యూనికేషన్ ఈ రెండిటి గురించి మనం తెలుసుకొని